ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కాగా ఈ మ్యాచ్ లో సీఎస్కే స్టార్ ఎంఎస్ ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ వికెట్ కీపింగ్ లో మాత్రం తన క్లాస్ ను చూపించాడు. ఏ మాత్రం వాడి తగ్గలేదని నిరూపించాడు. ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్ కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయిపోయారు. మిస్టర్ కూల్ 2 క్యాచ్లతో పాటు ఓ రన్అట్ లో భాగమయ్యాడు. మ్యాచ్ లో చాలా వరకు ఎక్స్ట్రాస్ వెళ్లకుండా తన గ్లో వర్క్ తో ఆడుకున్న ఎంఎస్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అద్భుతమైన రన్అట్ చేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో ఆఖరి బంతికి దినేష్ కార్తీక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయి వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ఈ క్రమంలో కార్తీక్ బైరన్ కోసం పరిగెత్తమని నాన్ స్ట్రైక్ లో ఉన్న అనుజ్ రావత్ కు సిగ్నల్ ఇచ్చాడు. రావత్ స్ట్రైక్ ఎండ్ వైపు వచ్చేలోపే ధోని స్టంప్స్ ను గిరాటేశాడు. దీంతో రావత్ రన్అట్ అయ్యాడు. అది కూడా గ్లౌస్ తోనే ధోని బంతిని విసిరి రన్అట్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది ధోని, కొంచెం చూసి వెళ్లాలిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.